శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నల్గొండ వన్ టౌన్ సీఐగా నియమితులైన ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో నల్గొండ రూరల్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించి పదోన్నతిపై హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగానికి వెళ్లారు. అక్కడి నుండి బదిలీపై నల్గొండ వన్ టౌన్ సీఐగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు తెలిసినా లేదా ఎవరైనా దానిని వాడుతున్నట్టు తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, గంజాయి సమాచారం తెలిసిన వారు ధైర్యంగా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి అమ్మినా తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గతంలో రూరల్ మరియు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రమోషన్ మీద ఇంటెలిజెన్స్కి వెళ్ళి అక్కడి నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచి శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని తెలియజేస్తున్నాము. దీనికి ప్రజలందరూ కూడా తప్పక సహకరించాలని కోరుతున్నాము. గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ఏదైనా ఉన్నట్లయితే వెంటనే డయల్ 100 కానీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ ఫోన్ చేసి వెంటనే తెలియజేయాలని కోరుతున్నాము. అలాగే మీ యొక్క వివరాలను ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళకి తెలియకుండా ఉంచుతాం.